హలో వ్యూవర్స్, మీరు ఫస్ట్ టైం ఐవీఎఫ్ చేయించుకోవాలనుకుంటున్నారా? లేదా ఇది వరకు ఐవీఎఫ్ చేయించుకొని అది సక్సెస్ కాకుండా ఇంకొక సైకిల్కి వెళ్ళాలనుకుంటున్నారా? మీరు ఎటువంటి వారైనా సరే ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎటువంటి టిప్స్ పాటించాలో ఇవాళ మాట్లాడుకుందాం. నేను డాక్టర్ సుమీనా, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఫర్టిలికా ఐవీఎఫ్, హైదరాబాద్. ఐవీఎఫ్ చేయించుకునేటప్పుడు మొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆప్టిమైజేషన్ ఆఫ్ బాడీ హెల్త్. అంటే మీరు ఐవీఎఫ్ స్టార్ట్ చేయడానికి ముందరే మీరు ఆ ట్రీట్మెంట్కి పర్ఫెక్ట్గా ప్రిపేర్డ్గా ఉన్నారా అని చూసుకోవాలి. మొదట మీ డైట్ బాగుండాలి. అందులో యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, వైటమిన్ డి సప్లిమెంట్స్, ఫోలిక్ యాసిడ్, అలాగే మగవారిలో కోక్యూ ఎంజైమ్ ఇట్లాంటివన్నీ ఉండేలాగా చూసుకోవాలి. రోజు తగినంతసేపు ఎక్సర్సైజ్ చేయాలి అండ్ మీ బాడీ వెయిట్ కరెక్ట్గా ఉందా అని చూసుకోవాలి. ఒకవేళ మీరు అండర్ వెయిట్ కానీ ఓవర్ వెయిట్ కానీ ఉన్నట్టయితే మొదట బాడీ వెయిట్ ఆప్టిమైజేషన్ అయిన తర్వాతే ఐవీఎఫ్కి వెళ్ళడం చాలా ముఖ్యం. దీంతో పాటు ఒకవేళ స్మోకింగ్, ఆల్కహాల్ వంటి హ్యాబిట్స్ ఉన్నట్టయితే వీటిని ఫస్ట్ స్టాప్ చేసి దాని తర్వాత ఐవీఎఫ్కి వెళ్ళడం ద్వారా మీ ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ ఇంప్రూవ్ అవుతాయి. సెకండ్, స్ట్రెస్ మేనేజ్మెంట్. మనందరికీ తెలిసిందే ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఎంతో ఎమోషనల్ స్ట్రెస్ ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి. అయినా ఇప్పటికీ విత్ ద ప్రజెంట్ సైంటిఫిక్ డెవలప్మెంట్స్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ అరౌండ్ 50-60% మటుకే ఉంటాయి. ఇటువంటి సందర్భంలో ట్రీట్మెంట్కి వెళ్తున్న కపుల్స్కి, ముఖ్యంగా లేడీకి ఎంతో స్ట్రెస్ అనేది ఉండడం సహజం. కానీ ఈ స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడానికి మీరు కొన్ని స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా మెడిటేషన్, యాక్యుపంచర్, బాగా ప్రే చేయడము, ఇటువంటివి చేయడం ద్వారా స్ట్రెస్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. చాలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతున్నట్టయితే ఒక సపోర్ట్ సిస్టమ్, అంటే దాన్ని కమ్యూనికేట్ చేయడానికి, మిమ్మల్ని కన్సోల్ చేయడానికి మీ స్పౌస్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ సపోర్ట్ సిస్టమ్ ఉండడం ఎంతో తేడా చేస్తుంది. దీంతో పాటు ఒకవేళ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉన్నట్టయితే తప్పకుండా ఒక కౌన్సిలింగ్ సపోర్ట్, ఒక సైకియాట్రిక్ సపోర్ట్ కూడా తీసుకోవడం ముఖ్యం. థర్డ్ ఇంపార్టెంట్ స్టెప్, అండర్స్టాండ్ యువర్ ట్రీట్మెంట్ ప్లాన్. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది చాలా యునీక్ ట్రీట్మెంట్. ఇందులో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ పర్సనలైజ్డ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. సో మీకు ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు, అందులో ఎన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, ఎప్పుడు స్కాన్స్ చేస్తారు, దాని తర్వాత ఎగ్ రిట్రీవల్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ట్రాన్స్ఫర్ ఫ్రెష్ ట్రాన్స్ఫరా, ఫ్రోజన్ ట్రాన్స్ఫరా, ఎంబ్రియోస్కి ఏదైనా జెనెటిక్ టెస్ట్ చేస్తున్నామా, లేదా అడిషనల్గా హిస్ట్రోస్కోపీ లాంటి టెస్ట్లు ఏమైనా అవసరమా, ఇవన్నీ ముందుగానే మీ ట్రీటింగ్ డాక్టర్తో డిస్కస్ చేయడం ద్వారా మీరు ట్రీట్మెంట్ని బాగా అర్థం చేసుకోవడంతో పాటు దానికి ప్రిపేర్డ్గా ఉంటారు. సో ప్రిపేర్డ్నెస్ వల్ల కూడా చాలా వరకు స్ట్రెస్ని తగ్గించగలం. ఫోర్త్, ఎంబ్రియో క్వాలిటీ. అంటే మీకు ఎంబ్రియో లోపల ట్రాన్స్ఫర్ చేయడానికి ముందర డిస్కస్ యువర్ ఎంబ్రియో క్వాలిటీ విత్ యువర్ ట్రీటింగ్ డాక్టర్. ఇది మన ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్కి చాలా ఇంపార్టెంట్. ఎంబ్రియోస్ తయారవ్వడం ఒక్కటే సరిపోదు, వాటి క్వాలిటీ ఎట్లా ఉంది, ఎన్ని ఎంబ్రియోస్ ఉన్నాయి, వీటి నుంచి మనము ఎటువంటి సక్సెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అట్లాగే ఈ ఎంబ్రియోస్కి జెనెటిక్ టెస్టింగ్స్, పీజీటీ లాంటి జెనెటిక్ టెస్టింగ్స్ ఏమైనా అవసరమా, ఇటువంటి పాయింట్స్ ముందరగానే మీరు డిస్కస్ చేయాలి. లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్, పోస్ట్ ట్రాన్స్ఫర్ కేర్. అంటే ఎంబ్రియోస్ లోపలికి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ మెడిసిన్స్ వాడాలి, డయట్ ఎట్లా ఉండాలి, స్ట్రెస్ మేనేజ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా ముందరగానే డిస్కస్ చేయండి. బికాస్ నార్మల్ ప్రెగ్నెన్సీస్తో కంపేర్ చేస్తే ఐవీఎఫ్ తర్వాత వచ్చిన ప్రెగ్నెన్సీలో మిస్క్యారేజ్ రేట్ స్లైట్గా ఎక్కువ ఉంటుంది. అట్లాగే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత కొద్దిపాటి క్రాంప్స్ అండ్ కొంచెం స్పాటింగ్ కూడా కనిపించవచ్చు. ఇటువంటి సిచ్యుయేషన్లో మీరు ప్యానిక్ అవ్వకూడదు అనుకుంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఎటువంటి కేర్ తీసుకోవాలో ముందరగానే అర్థం చేసుకోవాలి. ఐవీఎఫ్ అనేది ఒక ఎమోషనల్ జర్నీ. ప్రాపర్ ప్రిపేర్డ్నెస్ అండ్ ప్రిపరేషన్తో, ఒక మంచి అవగాహనతో మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్టయితే మీరు ఎటువంటి ప్రాబ్లం లేకుండా స్మూత్గా ఈ జర్నీ కంప్లీట్ చేయగలుగుతారు. మీకు ఐవీఎఫ్ పట్ల ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా ఇంకొక ఒపీనియన్ కావాలనుకున్నా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.